హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, గుత్తి వంకాయ కూర అండి. ఇది చాలామంది చేసుకోవడం కష్టము, చాలా టైం పడుతుంది అనుకుంటారు. కానీ మసాలా ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. కర్రీ స్టార్ట్ చేయడానికి ముందుగా మనము మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే యాడ్ చేయండి. పల్లీలు పచ్చి వాసన ఉండొద్దు, మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. అందులోనే వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేసేసి వాటిని మెత్తటి పేస్ట్లా అయితే చేసుకొని, అలాగే మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నానబెట్టేసుకోండి. ఆ చింతపండును కూడా వాటర్తో సహా ఇందులోనే వేసేసి ఫైన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా ఈ మసాలా పేస్ట్లోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి. మనము వంకాయలో ఈ పేస్ట్ని పెట్టేసినప్పుడు మనకి తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా ఉండడానికి ఈ ఉప్పు, కారం అయితే యాడ్ చేస్తున్నాము. మిగతాది వచ్చేసి కర్రీలో అయితే యాడ్ చేద్దాము. ఇక్కడ కొద్దిగానైతే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వంకాయలను అయితే కట్ చేసుకుందాము. వంకాయలని కట్ చేసుకునేడానికి ముందుగానే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని సాల్ట్ అయితే వేసి పెట్టుకోండి. సాల్ట్ వాటర్లోనే ఇవి కట్ చేసి అయితే యాడ్ చేసేసుకోండి. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటే మనకి కలరు ఇంకా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఒక రిక్వెస్ట్ అండి, ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను వంకాయల్ని ఇలాగే కట్ చేస్తానండి గుత్తి వంకాయ కోసము. ఎందుకంటే నేను కింది సైడ్ నుంచి కట్టింగ్ చేయను, 4 పీసెస్గా కట్ చేస్తాం కదా, అలా అయితే కింది సైడ్ నుంచి కట్ చేయను, పైనుంచి కట్ చేస్తాను. అందుకనే ఇలా అయితే ముందు చివర్లు వచ్చేసి తీసేసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పైనుంచి అయితే నేను 4 పార్ట్స్గా అయితే ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో క్లియర్గా అయితే చూసుకోండి. అలాగే వంకాయకి వచ్చేసి మనకి ఇలా షార్ప్గా ఎడ్జెస్ లాగా ఉంటాయి కదా, అవి కూడా ఈ షార్ప్గా ఉన్నాయి అయితే తీసేస్తాను. అక్కడ డస్ట్ వచ్చేసి ఆగుతుంది, మనం వాటర్లో వేసినా కానీ అక్కడ అనేది సరిగా క్లీన్ అవ్వదు అనేసి నేను అక్కడికైతే తీసేసి కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇందాక పేస్ట్ అయితే పెట్టుకున్నాం కదండి, మసాలా పేస్ట్, దాన్ని వచ్చేసి ఇందులో అయితే ఫిల్ చేస్తాను. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఇలా పేస్ట్ మనము వంకాయలో ఫిల్ చేయకుండా డైరెక్ట్గా కూడా ఆయిల్లో అయితే వంకాయలను వేసేయచ్చు. లేదు మీకు టైం ఉంది అంటే ఇలా అయితే చేసేసుకోండి. వంకాయ తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలాగే వంకాయలన్నింటిలోకి మనము మసాలా పేస్ట్ని ఫిల్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఈ వంకాయలన్నీ వచ్చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో అయితే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చి కరివేపాకు యాడ్ చేసేసుకోండి. అందులోనే పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేసుకోండి. మనకి వంకాయలు కలపడానికి కొంచెం ఫ్రీగా ఉన్న కడాయిని అయితే యూస్ చేయండి. అప్పుడే మనకి ఈ వంకాయ పీసెస్ అనేవి కలిపినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఈ వంకాయల్ని ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా అయితే కుక్ చేయండి. అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఆయిల్లో హాఫ్ వరకు కుక్ అయ్యేలాగా అయితే కుక్ చేసుకోండి. గుత్తి వంకాయ కూరలో వాటర్లో ఉడికించే కంటే వంకాయలని ఆయిల్లో మ్యాక్సిమం ఒక 50% అన్న కుక్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఎందుకు యాడ్ చేయడం లేదంటే మనము ఆయిల్లోని వంకాయల్ని వేయించేటప్పుడే అడుగంటేస్తుంది. అందుకనే వంకాయలు మనకి కుక్ అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. మనం ఆల్రెడీ మసాలా పేస్ట్లోని కొద్దిగా కారము, సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, వాటికి సరిపోని టేస్ట్ చూసుకొని ఇక్కడైతే యాడ్ చేసేసుకోండి. వీటిని ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. కారం వేసిన వెంటనే ఇలా వాటర్తో సహా మనం మసాలా పేస్ట్ని యాడ్ చేసామంటే కారం అనేది మనకి కుక్ అవ్వదు కాబట్టి కొంచెం ఘాటు స్మెల్ అయితే వస్తుంది. అందుకనే 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత వచ్చేసి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. వాటర్ని ఇప్పుడే ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు. వీటిని ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ అంతటిని ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మీకు గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి, టేస్ట్ ఎలా ఉందనేసి.
నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గ్రేవీ కూడా చిక్కబడిపోతుంది. చూడండి మనకి వంకాయ కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. చివరిగా వచ్చేసి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరీ కర్రీ చిక్కబడే వరకు అయితే ఉంచొద్దు. కొంచెం నేను ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పెట్టుకోండి. మనం ఇక్కడ పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం అయితే చిక్కబడిపోతుంది. అంతే అండి, సింపుల్గా క్విక్గా అయితే గుత్తి వంకాయ కర్రీని ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.